జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మా పొలం దగ్గర భోజనం చేస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా నేను ఇంట్లో నుండే ప్యాక్ చేసి తీసుకొచ్చాను. నేను కూడా ఇస్తరాకు తెచ్చుకున్నాను, బట్ అక్కడే పక్కన అరటి చెట్టు ఉందని అరటి ఆకు తీసుకున్నాను. అందులోకి కర్రీ యాడ్ చేసుకున్నాను. ఈరోజు నేను బెండకాయ కర్రీ చేశాను, ఫిష్ ఫ్రై సర్వ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ విత్ ఆనియన్స్. అలా పొలం గట్టులో అలా నాన్ వెజ్ కానీ ఏదైనా ఈవెన్ పచ్చడి వేసుకొని తిన్నా అసలు చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ తీసుకుంటున్నాను, ఫుడ్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ కూడా మా పొలంలో పండించుకున్న బియ్యమే అండి ఇవి. మేము ఒక 25 years నుండి కూడా మా పొలం బియ్యమే తింటున్నాము, వేరే ఎవరు తినము. నా పెళ్ళినప్పటి నుండి కూడా మేము ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు పండించినవే తింటాము. అంతకుముందు వాళ్ళు కూడా అవే పని చేసేవాళ్ళు, వాళ్ళ తాతలు ముత్తాతల నుండి అదే వ్యవసాయం చేసేవాళ్ళు. ఇక్కడ నేను వేసుకుంటున్న ఆవు పెరుగు. ఈ ఆవు పెరుగు కూడా మా ఆవుల నుండి తీసిన పాల నుండి చేసిన పెరుగే. మేము బయటి నుండే పెరుగు అయితే తీసుకోము. ఇక్కడ విలేజ్లో ఉంటే బెనిఫిట్ అంటే మనకు అది మన స్వయంగా మనం పెంచి పోషించిన ఆవులవి పాలు మాత్రమే మనం తాగగలుగుతాము. అసలు కెమికల్ కలపని పాలు, పెరుగు, మళ్ళీ ఏంటి పన్నీర్ కూడా మేము వీటి నుంచి యాడ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ అది టమాటా చారు యాడ్ చేసుకొని అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్ మై ఫుడ్ అనమాట. అలా బనానా లీఫ్లో తినాలని నాకు చాలా ఆశ అనమాట. ఎప్పుడైనా ఎక్కడ బనానా లీఫ్లో తినే అవకాశం వచ్చినా నేను ఎప్పుడూ వదులుకునేదాన్ని కాదు. మా పొలం దగ్గర ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను అనమాట అంత పర్ఫెక్ట్ లీఫ్ కోసం. అది తినే బనానా కాదండి, అరటి చెట్టు, అరటి కాయలు కాస్తాయి కదా, మన చిప్స్ చేసుకునే అరటికాయ చెట్టు అనమాట. సో ఎప్పుడు కూడా చీరిపోతూనే ఉంటుంది. ఈసారి పర్ఫెక్ట్ షేప్లో ఉందని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. అండ్ అసలు అలా పొలం గట్లో ఆ వ్యూతో అలా ఎంజాయ్ చేసుకుంటూ తినడం ఇట్స్ రియల్లీ అసలు అప్పుడు ఆ టైంలో పచ్చడి అన్నం ఉన్నా పర్వాలేదు తెలుసా అండి, అంత బాగుంటుంది ఫుడ్. మనం ఎంత దరిద్రంగా వండుకున్నా అదేంటో ఆ నేచర్ నుండి వచ్చిన ఆ స్మెల్, ఆ గాలి, చల్ల గాలి అదంతా ఫుడ్కి తగలడం వలన మళ్ళీ ఏంటో మనం పీస్ఫుల్గా ఉండి ఆ బయట కూడా ఎక్కడ సౌండ్ లేకుండా ఓన్లీ పిట్టలు సౌండ్, ఆ గాలి సౌండ్ తప్ప వేరే ఏ సౌండ్ మనకి వినిపించదు. సో అలాంటి పీస్ఫుల్గా తింటున్నందుక మరేమో ఇంట్లో అయినా అదే ఫుడ్, బయట అయినా అదే ఫుడ్, కానీ మనం తినే ప్లేస్ మాత్రమే డిఫరెన్స్. అక్కడ నేను చూస్తుందంటే మా పొలం సరౌండింగ్స్ అనమాట. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. అందరు కూడా ఒకటి గుర్తుంచుకోండి, హాయ్ హలో అనడం మానేయండి. నేను కూడా స్టార్టింగ్లో హాయ్ హలోనే అన్నాను, బట్ జై శ్రీరామ్ ఈజ్ అవర్ బ్లడ్ అనమాట. జై శ్రీరామ్.